యాక్చువల్‌గా తెలుగు అమ్మాయి అని చెప్పని అంటే ఒక హీరోయిన్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ప్రౌడ్‌గా అనిపిస్తదనమాట. అవును. ఎందుకంటే బేసిక్‌గా మనకి హీరోయిన్‌లు అనేటప్పటికి అయితే తమిళ్ గాని లేకపోతే మద్రాస్ ఇది మన ముంబై గాని ముంబై. ఇటు సైడ్ ఎక్కువ మనకి కనిపిస్తా ఉంటది. హ్మ్. తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చాలా అంటే చాలా ఎ గ్రేట్ థింగ్ అండి. అవును. అది మీ డైరెక్టర్ గారికి ఈరోజు మంచి అప్రిషియేషన్ ఇవ్వాలన్నమాట ఆయనకైతే ఖచ్చితంగా. అవునవును. అంటే ఎలా? అంటే ఆయన దృష్టిలోకి ఎలాగా మీరు వెళ్లారు? అంటే సమ్ కాస్టింగ్ త్రూ వెళ్ళా నేను. ఓకే. ఆడిషన్‌కి వెళ్ళా. హ్మ్. చాలా మంది ఆడిషన్స్‌కి వస్తూ ఉంటారు. నేను ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. సో, ఆ రోజు నేను జస్ట్ ర్యాండమ్‌గా ఎళ్ళాను. మనకి ఏమొస్తలే అంటే మనకు అనిపిస్తది గదా! ఏమొస్తదిలే మనకి సర్లే ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళా. ఆడిషన్ ఇచ్చా. ఒక సీన్ ఇచ్చారు చేయమని ఆడిషన్ ఇచ్చా. వీడియో తీసుకున్నారు. కాల్ చేస్తామని చెప్పేసి అన్నారు. 1 మంత్ అయిపోయింది. ఇంకా కాల్ రాలేదు. ఏముందిలే అన్నిటిలాగా ఇది పోయుంటదనుకున్నా. 1 మంత్ తర్వాత కాలొచ్చింది. హ్మ్. 3 డేస్‌లో షూట్ అని జెప్పి. షాక్ అయిపోయాననమాట. అంటే నేను సెలెక్ట్ అయ్యానా అన్నట్టు ఒక రకమైన షాకింగ్ ఫీల్ అంటే వచ్చింది. మీకప్పుడు షాకింగ్ అప్పుడు అంటే హీరోయిన్‌కి సెలెక్ట్ అయ్యానని అని అంటే చెప్పారా? లేదంటే నేను ఆడిషన్‌కెళ్ళినప్పుడే హీరోయిన్ క్యారెక్టర్ కనే అన్నారు. ఆహా! ఓకే. మూవీలో ఒక క్యారెక్టర్ చెప్పారా? డైలాగ్ ఇచ్చే నన్ను ఆడిషన్ ఆహా! తీసుకున్నారు. ఓకే. ఓకే. కానీ ఏమనలే తెలుగు అమ్మాయిలని ఏం తీసుకుంటారులే అన్న ఇదితో నేనెళ్ళా. సర్లే ట్రై చేద్దాం అన్నట్టు. హ్మ్. బట్ లక్కీగా 1 మంత్ తర్వాత కాల్ వచ్చేసరికి షాక్ అయ్యాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓహ్! హ్మ్. సూపర్ అసల. అంటే అక్కడ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు అంటే గోదావరి స్లాంగ్‌లో మాట్లాడారా? లేదంటే నార్మల్‌గా అంతే నేను నా స్లాంగ్‌లోనే మాట్లాడా. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏం చెప్పలేదు. ఆ! ఒక సిట్యుయేషన్ ఇచ్చారు. ఒక సీన్ ఇచ్చారు. దాన్ని మీరైతే ఎలా చేస్తారు? నేచురల్‌గా చేయండన్నారు. నేను నార్మల్ నా స్లాంగ్‌లో నేను జనరల్‌గా ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడా. ఎ వీడియో బయటిచ్చాను. ఓకే. నేను ఇంటికెళ్ళిపోయా. ఆ! డైరెక్టర్ గారికి అది నచ్చింది అని చెప్పేసి ఓకే. అంటే డైలాగ్స్ ఏమైనా చెప్పారా? డైలాగ్స్ అంటే నాకు సీన్ ఇచ్చారు. డైలాగ్స్ కూడా వాళ్ళు నాకు మీరిలా ఆహా! చెప్పాలని ఇవ్వలే. మీరు ఓన్‌గా నేను ఓన్‌గా అంటే హ్మ్. మూవీ డైలాగ్స్ లాగా అదొక సిట్యుయేషన్ ఇచ్చారు. ఆహా! దాన్ని ఓకే. నాకు నేను ఓన్‌గా క్రియేట్ చేసుకొని చెప్పా. ఆహా! ఆహా! అలా ఆ! జెప్పారా? రైట్. అయితే యాక్చువల్‌గా మీరు ఈ సినిమా కన్నా ముందు ఇంకో సినిమా గూడా చేశారు. అవును. ఇంకో సినిమా గూడా చేశారు. ఆ హ్మ్. సినిమా ఇంకా రిలీజ్ రిలీజ్‌కి అవ్వలేదు. ఇంకా దగ్గరలో ఉంది. హ్మ్. ఏంటి ఆ సినిమా ఏంటసల ఫస్టు? అది ఫిల్మ్ నేమ్ వచ్చేసి ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. అంటే అవును. టైటిలే చాలా డిఫరెంట్‌గుంటది. మూవీ ఇంకా డిఫరెంట్. ప్రమోషన్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటదా? ప్రమోషన్స్ ఇంకా డిఫరెంట్‌గుంటాయి. పిలుస్తది. అదేంటంటే సింగిల్ షాట్ ఫిల్మ్ అన్నమాట. అవును. ఆయన స్టార్ట్ చెప్పినప్పటి నుంచి కట్ వరకు 100 మినిట్స్ నాన్ స్టాప్ యాక్షన్. అవును. సో, దానిలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశా. అది ఓహ్! షూట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. హ్మ్. బట్ ఆయనేంటంటే సోలోగా వచ్చారు ఇండస్ట్రీలోకి. సో, ఆయన అంటే ప్రమోషన్స్ చేసుకోవడం వాటి వల్ల కొంచెం లేట్ అయింది. ఈ అవును. సెప్టెంబర్ 18థ్ రిలీజ్ అని అంటున్నారు. ఓహ్! సూపర్. హ్మ్. సూపర్.